ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ రెండు మామిడికాయలతో ఊరగాయ పచ్చడి ఎలా పెట్టాలనేది మామిడి చూపిస్తుంది చూడండి. నేనైతే నిన్న మార్కెట్కి వెళ్ళి 2 మామిడికాయలే తీసుకొచ్చాను. 2 మామిడికాయలు తెచ్చాడు. నేను కూర చేసుకుందాం అనుకున్నా కానీ మామిడికాయ పచ్చడి పెట్టమన్నాడు. అందుకని చెప్పి ఊరగాయ పచ్చడి కాయలు శుభ్రంగా కడిగి ఇలా సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ముక్కలు కొలతలు ఏదేమి లేదు, ఉరమారిగా చూపిస్తున్నా. ఇప్పుడు కట్ చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ముక్కలకి కొంచెం నూనె, నువ్వు అడ్డదిడ్డంగా దిగాకు చక్కగా ఈ వీడియో. ఇప్పుడు ముక్కలకి కొంచెం నూనె అయితే వేసి కలుపుకున్న తర్వాత 1 స్పూను ఆవాలు, 4 గింజలు మెంతులు ఇలా మిక్సీ పట్టేసి వేసేసాను. ఏందో వేసాను కదా అని చెప్పేసి చూపిస్తున్నా. ఇప్పుడైతే ఇదిగో చిన్న గ్లాసు కారం, 1/2 కేజీ మామిడికాయలండి. ఓ చిన్న టీ గ్లాస్ అండి, ఇది చిన్న టీ గ్లాస్ కారం అయితే పోసాను కదా. ఉప్పు కూడా ఎంత వేసానో చూపిస్తా. ఇది ఉప్పు అంత వేసుకోకూడదు, నేను ముందుగానే చెప్తాను మీకు. సగం కప్ప, కప్పు సాల్ట్, టీ గ్లాస్ ముక్కాలు. ఇదిగో ఇలా కారం అయితే నిండా పోసుకొని ఉప్పు 1/4 కప్పు ఉప్పు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత బాగా కలబెట్టేసుకోవాలి. సింపుల్గా అప్పటికప్పుడు పెట్టుకునేదన్నమాట ఊరగాయ పచ్చడి. మాకు అందరు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే మేమేమో మా వారు ఉసిరికాయలు తీసుకొచ్చి పెట్టమన్నాడు. ఇప్పుడేమో మామిడికాయలు తెమ్మంటే మామిడికాయలు మంచిగా ఆనట్ల బజార్లో నిన్న చెప్తున్నా. మాకే కూరగాయలు కొట్టుకాడు వాడు కొద్దిగా తీసుకొచ్చి అమ్ముకుంటే వాటిలో 2 కాయలు మంచిగా ఉంటే తీసుకొచ్చా, బాగుంటే పెట్టుకోమని. అమ్మా కొన్ని నూనె డబ్బా ఇస్తావా? ఇప్పుడైతే మేము ఇదిగో ఈ గానుగు నూనె అయితే వాడుతున్నాం. కాగబెట్టి నేను ఎప్పుడు వేయను, పచ్చిదే పోస్తా. నూనె ఎంత కావాలో చూసుకొని వేసుకొని, ఎంత కొత్తలు ఏదో ఒకటి పోసేసిన అలాగా. అవన్నీ వేసుకున్నాం, మెంతిపొడి, ఆవాల పొడి, ఆవపిండి వేసినాను ముందుగానే. పట్టి పెట్టుకున్నావా? ఇప్పుడే పట్టుకొని వచ్చిన, కొంచెం పచ్చడికి ఏం కొలతలు ఏముందని పెట్టేసినాలే. కొలతలు లేకుండా సింపుల్గా పెట్టుకునే మామిడికాయ పచ్చడి, ఊరగాయ పచ్చడి. ఆ పచ్చడి కొనాలి మన బజార్ 205. చాలా నూనె మాత్రం ఎక్కువే పట్టుద్ది మామిడికాయ పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా. ఓకేమంటా?